పువ్వుల కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్నయైనది పసిడి కుసుమం. ఎవరు ఎవరు ఎవరి సలలిత గాత్రి, ఎవరో ఎవరో ఇంకెవరో కాదు పరమ పావని మరియా, ఈ కన్య మరియా. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడైయున్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా, ప్రజా సంఖ్య రాయవలనని కైసర్ ఆగుస్తూ నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. అహో! అమ్మా, నా భార్య నిండు చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో, తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. నేను
ఓటము ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా, ఒరే ఈరేషా, ఈ చలి చంపేస్తుందిరా, ఈ చలికి గొర్రెలెట్ చేత ఏట్రా మళ్ళీ ఈరేషా. ఏం చెప్పను రా మల్లేసా, ఈ చలికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా గాయాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మన కోసమే బెత్లెహేంలో యేసయ్య పుట్టాడంట. అవునరా మల్లన్న, బెత్లెహేంలో మన కోసం యేసయ్య పుట్టాడంట్రా. రండ్రా రండి, ఎలా రండ్రా, త్వరగా వెళ్ళి యేసయ్య చూద్దాం. పదండి. పదండ్రా పదండ్రా బాబు, పదండ్రా. యుగ పురుషుడు, శక పురుషుడు, ఇమ్మానుయేలు, లోకరక్షకుడు, చుక్క పుట్టింది, ధరణి మురిసింది. చుక్క పుట్టింది, ధరణి మురిసింది, రాజులకు రాజు వచ్చాడనింది. ఆకాశంలోన వెలుగే నింపింది, శ్రీ యేసు పుట్టాడని. ఈ బాలుడే తండ్రి పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని. ఈ బాలుడే మన పితరులకు వాగ్దానం చేయబడిన మెస్సయ్యా ఇతడేనని. ఈ బాలుడే తన నోటి మాటతో జగమును సృష్టించిన ఎలోహిం దేవుడని. ఈ బాలుడే నిన్న నేడు నిరంతరము ఉండువాడని. శకమే ముగిసే, నవశకమే మొదలే, నింగి నేల ఆనందముతో నిండేనే. వివినే విడిచే పరమాత్ముడే, పాపం శాపం తొలగింపనే తెంచేనే. శరీరధారిగా భూమిలోకి వచ్చగా మన కోసమే ఇమ్మానుయేలు. మన పాప శాపము హరింపవచ్చగా మన కోసమే రక్షకుడై. శరీరధారిగా భూమిలోకి వచ్చగా మన కోసమే ఇమ్మానుయేలు. మన పాప శాపము హరింపవచ్చగా మన కోసమే రక్షకుడై. అదే నాన్న, బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ యేసయ్య నాకు కూడా చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాము. అబ్బా, యేసయ్య ఎంత ముద్దుగున్నాడో. తంజావూరు బొమ్మ, తలయాటు బొమ్మ,
పరము నుండి ఈ భువికి వచ్చాడే, నా కోసం రాజైన దీనునిగానే పుట్టాడే, నా కోసం భవనములున్న పాకలో పవలించాడే, నా కోసం పరమాత్ముడు నర రూపంలో మారాడే, నన్ను కాపాడేవాడు నాతోనే ఉన్నాడు, నా కోసం ఈనాడు కొడుకాని దేవుడు నన్ను విడిపించెను, నన్ను రక్షించెను, ప్రేమ చూపించిన యేసుడు. తంజావూరు బొమ్మ నీకిది తెలుసా బొమ్మ, నా యేసయ్య నా కోసం వచ్చే బొమ్మ, ఏ బొమ్మ భూమి కూడా బొమ్మ, పరవశించే బొమ్మ, నా యేసయ్య నా కోసం వచ్చే బొమ్మ, ఓ బొమ్మ. వెలుగేది లేకపోతే ఎలాగో ఎలాగో, ఆయన లేని జీవితం చీకటిలో చెల్లదు, పాపులను సైతాము ప్రేమించే మహారాజు ఈ రోజే జన్మించే మన కొరకు ఇల్లాగు, మమ్ము రక్షించేవాడు మాతోనే ఉన్నాడు, నిత్యము పరిశుద్ధుడను ఆరాధించెదము, ఆయనతో ఉంటాము, ఆయనలో ఉంటాము, ప్రేమ స్వరూపి నా యేసుడు. తంజావూరు బొమ్మ నీకిది తెలుసా బొమ్మ, నా యేసయ్య నా కోసం వచ్చే బొమ్మ, ఏ బొమ్మ భూమి కూడా బొమ్మ, పరవశించే బొమ్మ, నా యేసయ్య నా కోసం వచ్చే బొమ్మ, ఓ బొమ్మ. ఊరు ఊరు తిరిగి వార్త చెప్పనా, ఆడి పాడి అందరితో గంతులు వేయనా, నీకు ఇంకొక విషయం చెప్పనా, నిన్న మొన్న లేనే లేదు ఈ రోజే సంతోషమా. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాతి దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు కాని నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలనే ఈ మా చిన్ని ప్రయత్నం. ఎలాగొచ్చాడు ఆయన ఎవరనే విషయం మన ఆర్జీవంగా చేసి మరొకసారి చెప్పగండి కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ జిల్లా అందరూ వచ్చి కూర్చుందాం. ఈ సమయంలో మన మధ్య
Even with the rehab ticket, you wouldn't been in all place. But he's a reason to live. Look to the fire.